అది దీపపు ప్రమిద, అది వత్తి, ఇది మంట. అది నూనె సరఫరా ఉన్నప్పుడు, ఇక్కడ బూడిదేమీ లేనప్పుడు మంట అలా ఉంటుంది. అది ఇంట్లో పెడితే గదంతా వెలుగు వస్తుంది. అయితే నూనె అయిపోయినా లేకపోతే ఈ బూడిద కమ్మేసిన ఆ మంట ఉండదు, అది చల్లారిపోతుంది. మిణుకు 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 మంట చివరికి ఆరిపోయింది. దేవభక్తి సాధనలో ఉన్న భక్తుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అందరూ ఒకే ఆత్మీయమైన అంతస్తును మెయింటైన్ చేయలేరు. కొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు బాగా భగ్గున మండుతున్న అనుభవంలో ఉండి కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత కాస్త చప్పజల్లారిపోయి ఈ తైలం అయిపోవటమో లేకపోతే ఆ బూడిద గమ్మేయటమో. తైలం అయిపోవటం అంటేనేమో భక్తి జీవితం తరిగిపోవటం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సాక్ష్యాన్ని పంచుకోవటం, సువార్త ప్రకటన, దైవ సేవ అనేటువంటి విషయాలు తరిగిపోవటం, నూనె అయిపోవటం. ఇవన్నీ మనకు నూనెలాగా ఉపయోగపడతాయండి మనం వెలగటానికి. వీటిల్లో ఈ తరిగిపోయినాయి అంటే నూనె అయిపోయినప్పుడు దీపం ఆరిపోయినట్టు అయిపోతుంది మన భక్తి. ఇక రెండవది అగ్నికి వత్తికి మధ్య ఏర్పడే బూడిద అన్నాను. ఇది దోషములు, అపరాధములు, పాపములు, పొరపాట్లు. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు ఆయనకును మీకును మధ్య అడ్డుగా వచ్చను గనుక మీరు మొర్ర పెట్టిందని ఆయన ఆలకింపకున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ హ్యాపీయేనా? చాలా సంతోషం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగున్నట్లు నింపిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము మా నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఇంతసేపు మీరు అందించిన మాటలన్నిటి కొరకై వందనాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు నీ మాటల యుద్ధకు వస్తున్నాం. దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీ దాసుని మరుగు చేసి మీ రక్తమందు కడిగి పరిశుద్ధపరిచి మీ అగ్ని చేత పుట్టుము వేసి మాతో మాట్లాడు. స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాన్ని వివరించేదానికి ముందు ఒక మాట పనిలో పనిగా చెప్పేస్తాను, అది కూడా గుర్తు రాసుకోండి. ఈ కూటాలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, కొన్ని ప్రత్యేకముగా ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశం ఏమిటంటే, దైవ జనాంగం ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే, తైలం అయిపోయి వత్తికి బూడిద గమ్మేసి కొడిగట్టుకుపోతున్న దీపాలు కొన్ని ఉంటాయండి. కొడిగట్టుకుపోయే దీపానికి 2 కారణాలు. మీరు దీపపు ప్రమిదలు చూసారా? దీపపు ప్రమిదలు కొన్ని వెలిగించినప్పుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి ఎర్రని మంటతో. కొంతసేపు మండిన తరువాత ఆ మంట కాస్త బ్లూగా మారి మిణుకు మిణుకు మంట ఉంటుంది. ఇప్పుడా ఇంకా సేపట్లో ఆరిపోయేదా అన్నట్టు. దానికి 2 కారణాలు అన్నాను. ఒకటి నూనె అయిపోయి ఉండొచ్చు, లేదా ఆ మంటను రగిలించేటువంటి వత్తికి మంటకి మధ్య బూడిద ఏర్పడి ఉండొచ్చు. దీని కారణంగా దీపము ఆరిపోవడానికి సిద్ధమవుతుంది. మిణుకు మిణుకు మంట అది ఎవరికి వెలుగునివ్వదు, తనకు తాను కూడా వెలుగుగా ఉండదు. కనీసం తన రూపాన చూసుకునే పొజిషన్ కూడా ఉండదు. ఎంతమందికి తెలుసు? రైట్. మనలో చాలామంది అన్యులుగా గతంలో విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళం ఉన్నాం. మనం దీపారాధన చేయటం అలవాటు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పండుగలకు కూడా అట్లా దీపాలు వెలిగించి చూసిన విషయాలు మనకు తెలుసు. అది దీపపు ప్రమిద, అది వత్తి, ఇది మంట. అది నూనె సరఫరా ఉన్నప్పుడు, ఇక్కడ బూడిదేమీ లేనప్పుడు మంట అలా ఉంటుంది. అది ఇంట్లో పెడితే గదంతా వెలుగు వస్తుంది.
అయితే నూనె అయిపోయినా లేకపోతే ఈ బూడిద కమ్మేసిన ఆ మంట ఉండదు, అది చల్లారిపోతుంది. మిణుకు 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 మంట చివరికి ఆరిపోయింది. దేవభక్తి సాధనలో ఉన్న భక్తుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అందరూ ఒకే ఆత్మీయమైన అంతస్తును మెయింటైన్ చేయలేరు. కొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు బాగా భగ్గున మండుతున్న అనుభవంలో ఉండి కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత కాస్త చప్పజల్లారిపోయి ఈ తైలం అయిపోవటమో లేకపోతే ఆ బూడిద గమ్మేయటమో. తైలం అయిపోవటం అంటేనేమో భక్తి జీవితం తరిగిపోవటం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సాక్ష్యాన్ని పంచుకోవటం, సువార్త ప్రకటన, దైవ సేవ అనేటువంటి విషయాలు తరిగిపోవటం, నూనె అయిపోవటం. ఇవన్నీ మనకు నూనెలాగా ఉపయోగపడతాయండి మనం వెలగటానికి. ప్రార్థనా జీవితం అన్నాను, వాక్య ధ్యానం అన్నాను, పరిచర్య అన్నాను, సువార్త ప్రకటన అన్నాను. ఈ 4 కూడా మనకి నూనెలాగా మనకు ఉపయోగపడతాయి. చెల్లి జాగ్రత్తగా వినండి. ఒకసారి పక్కన వాళ్ళ మొఖాలు చూడండి, చేతులు కలపండి. ఒకసారి చేతులు కలపండి. రైట్. ఇప్పుడు చూడండి, వీటిల్లో ఇవి తరిగిపోయినాయి అంటే నూనె అయిపోయినప్పుడు దీపం ఆరిపోయినట్టు అయిపోతుంది మన భక్తి. ఇక రెండవది అగ్నికి వత్తికి మధ్య ఏర్పడే బూడిద అన్నాను. ఇది దోషములు, అపరాధములు, పాపములు, పొరపాట్లు. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు ఆయనకును మీకును మధ్య అడ్డుగా వచ్చను గనుక మీరు మొర్రపెట్టిందని ఆయన ఆలకింపకున్నాడు. అక్కడ వెలుగు ఆగిపోయింది, దేవుని యొద్ద నుండి సరఫరా ఆగిపోయింది. కారణం దోష భూయిష్టమైన జీవితం. ఇప్పుడు ఏం జరగాలి? దోషములు ప్రక్షాళన చేయబడాలి. అప్పుడు వజ్రం మళ్ళా పూర్ణ కాంతితో ప్రకాశిస్తుంది. అలాగే అంటే మన భక్తి జీవితం వజ్రంతో పోల్చి చెప్తున్నానండి. దీపంతో పోల్చాను, వజ్రంతో కూడా పోల్చాను. ఆ బూడిద తొలగించినప్పుడు దీపం మళ్ళీ పూర్ణ కాంతిలోకి వచ్చేస్తుంది. బూడిద తొలగించాలి, రెండవది నూనె పోయాలి. దైవజనులు ఏం చేస్తారంటే విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిగతులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కాస్త వీళ్ళు చల్లారుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కొడిగట్టుకుపోతున్న మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం తిరిగి ప్రజ్వలించాలని ఉద్దేశంతో చేస్తారు. దానివల్ల ఏం జరిగిందంటే ఒక 3 రోజులు 4 రోజులు అట్లా కాస్త దేవునితో ప్రార్థనలో మళ్ళీ నిన్ను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ఏం చేస్తారంటే తిరిగి దాన్ని మెయింటైన్ చేస్తారు. అలాగే అంతకుముందు నేను అశ్రద్ధ చేశాను, ఇంకా పోగొట్టుకోకూడదు, ఈ 3-4 రోజులు కాస్త దేవునితోనే గడిపి కాస్త మళ్ళీ మంట స్టార్ట్ అయింది, ఇక దీన్ని చల్లారనీయకుండా దీన్ని అలాగే కంటిన్యూ చేసి దీన్ని ప్రజ్వలింపజేసుకోవాలి అని మెలకువతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ 3 రోజులు కూటాలు అయిపోయినాయి కానీ మళ్ళీ ఆ బలహీనమైన అడుగులు మొదలు పెడతారు. అది తప్పు. 4-5 రోజులు ఇప్పుడు మనం బాగా దేవుల్లో మునిగి తేలాం. ఇక అదే ఆయన పాట, ఆయన మాట, అక్కడే వాక్యం, అక్కడే ప్రార్థన, అక్కడే ధ్యానం. ఎలా ఉందంటే ఒక్కసారిగా ఆత్మలు మండించబడ్డట్టుంది. ప్రార్థనా జీవితం మండినట్టుంది, వాక్య ధ్యానం తిరిగి మేల్కున్నట్టుంది, దేవునితో సహవాసం సహజీవనం తిరిగి మనలో మేల్కుంది. అయితే అలా మేల్కున్న దాన్ని ఇక చల్లారిపోనీయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ దాన్ని ఇంకా ప్రజ్వలింపజేసేటువంటి బాధ్యత మనదే. అర్థమైతే కొట్టు, ప్రాబ్లం లేదు. అర్థమైందా? చల్లారనీయకూడదు. యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు, 40 days. 40 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 40 ఆయన ఉన్నట్టు లేదు. ఒక్కసారి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, తండ్రితో గడిపాడు, శోధనను జయించాడు. తర్వాత ఆయన గలిలయలోకి ఆత్మబలంతో వచ్చాడు ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేశాడు. ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేశాడు. ఆ 40 దినములలో పొందిన ఆత్మబలము సిలువనెక్కిన దాకా తరిగిపోకుండా అది అలానే కంటిన్యూ అవటానికి ఆయన ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించెను. ఒకనాడు ఆయన కొండ ఎక్కి ప్రార్థించుచుండగా ఆయన అరణ్యమునకు పోయి ప్రార్థనలో ఉండెను. ఆయన గెత్సెమనెకు పోయి ప్రార్థనలో ఉండెను. మీరు ఇది చదవచ్చు, లూకాసు వార్తలో అనేక చోట్ల ఇలా రాయబడి ఉంది. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అని ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి. స్టార్టింగ్లో 40 దినములు దేవునితో గడిపి, తండ్రితో గడిపి శక్తి పొందుకొని ఆ పొందిన శక్తిగా తరిగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజ్వలించేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు జరిగించారు. కానీ
మన విషయానికి వచ్చేటప్పటికి మనం 40 రోజులు కాదు, 4 రోజులు ఫాస్టింగ్లో ఉండో, లేకపోతే ప్రార్థనలో ఉండో, లేకపోతే మనం కూడా 40 రోజులు ప్రార్థనలో ఉండో, అయిపోయిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఆ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం ఎంతటితో ముగింపు, ఇక ముక్తి రంజని కార్యక్రమం వేరే దానిలో మొదలు పెడతాం. అర్థమైందా? ఇక భక్తి రంజని కార్యక్రమం అయిపోయింది, ఇక లోకరంజని అని మొదలు పెడతారు. అదేంటంటే 4 రోజులు అచ్చంగా దేవుడితోనే గడిపాను బ్రదర్, ఇంకేంది, మళ్ళీ ఏదన్నా అట్లా ఫాస్టింగ్స్ ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు, కూటాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకేం రంజని, లోకరంజని, ముక్తి రంజని అని నువ్వు కానీ అలాగా మళ్ళా లోకం వైపు చూస్తే ఇక ముక్తి రంజని లేదు, లోకరంజని, మొత్తం పిచ్చి రంజని అవుతావు నువ్వు. అది జరగకూడదు. ఏ మంట అయితే దేవుడు నీలో తిరిగి మొదలు పెట్టాడో దాన్ని మళ్ళా చల్లారనివ్వకూడదు. చల్లార్చడానికి శత్రువు ట్రై చేస్తాడు, వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది, మీ ఆత్మలో తేజరిల్లుతున్నాయి. ఈ 4 దినాల నుంచి తర్వాత మళ్ళీ ప్రార్థనా జీవితం పుంజుకుంది, మళ్ళీ దేవునితో గడపటం, మళ్ళీ వాక్యం పెట్టుకొని వినటం, కాస్త వాక్యం చదవటం, దేవునితో కాస్త ఏకాంతపు అనుభవం, కాస్త ఆధ్యాత్మిక వాతావరణం, కాస్త లోకానికి దూరంగా ఉండటం. ఇప్పుడు కాస్త ఏవైనా లోక సంబంధమైన చూడాలంటే మనసు లేకపోవటం ఉందా లేదా? లోక సంబంధమైన చూడాలంటే ఇప్పుడు మనసు లేదు, ఎందుకంటే మండుతుంది, మంట స్టార్ట్ అయింది. దాన్ని చల్లారనీయకూడదు. యేసు ప్రభువు వారు చేశాడు ఆ సాధన. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగవు వేళ జనకుని కడకేగి, ఇనుడు మరుగవు వేళ జనకుని కడకేగి, మనసారా విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మెయింటైన్ చేశాడు మనకు, ఆయనే మాదిరి. మనం కూడా మనలో రగిలినటువంటి ఆత్మీయ ఉజ్జీవాన్ని చల్లారనీయకుండా, గతంలో పోగొట్టుకున్నట్టు మళ్ళా పోగొట్టుకుని లోకం వైపు చూడకుండా, ఏం రగిలించాడో తండ్రి, ఇక దాన్ని ఇంకంతకంతకు ప్రజ్వలింపజేయునట్లు మనం జాగ్రత్త తీసుకుందాం. ఆ కృప తండ్రి మనకిచ్చుగాక. ఆమేన్. రండి దేవుని మాట చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందిగా? కొంచెం రాసుకుంటే బాగుంటుంది. ఏమో రాసుకున్నావా? కొంచెం జస్ట్ కొండ గుర్తులాగా రాసేయి. దేవుడు రగిలించిన మంటను చల్లారనియొద్దు, దాన్ని అలాగే ప్రజ్వలింపజేద్దాం అని తీసుకో. ఇది కాస్త ఆత్మీయంగా, కాస్త భక్తి సాధనలో ఒక మెట్టు ఎక్కిన వాళ్ళకి అర్థమైద్ది, కానీ ఇప్పుడే కొంచెం భక్తిలో అడుగు వేస్తున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకుండా ఉంటాను. నేనేం తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా, తెలుగే చెప్పాను. దాదాపు అర్థం అవ్వచ్చు అనుకుంటున్నాను. కాకపోతే చేయగలిగింది ఏం లేదు.